సో, మీరు మమ్మీ ఒక పని. అబ్బాయిలాగా మారి అంటే ఒక సేల్స్ గర్ల్‌గా బట్టల షాప్‌లో సేల్స్ గర్ల్‌గా పనిజేయడము, అవును. సో, ఫైనాన్షియల్‌గా డ్యాడీకి హెల్ప్ చేయడం లాంటివి చేశారు. అంటే అవును. మీరు అంటే ఎడ్యుకేషన్ వైపు ఇంకా ఆలోచించలేదా మీరు? ఎడ్యుకేషన్ అంటే ఇంకా 10థ్‌తో స్టాప్ చేసేసాను. హ్మ్. అంటే ఇంకా అందరిని చదివియాలంటే చాలా కష్టం. హ్మ్. పైగా మన హైదరాబాద్ సిటీలో ఏమంటారు రెంట్‌లు కట్టుకొని, అవును. అన్నీ చేసుకొని ఇంకా ఆడపిల్లలందరిని చదివించాలంటే డ్యాడీకి చాలా కష్టమవుతుండే. హ్మ్. సో, అందుకోసం నేను ఒక ఒక పూట వచ్చి ఇంట్లో వంట చేయడానికి వెళ్ళేదాన్ని. హ్మ్. ఒక పూట వచ్చి బట్టల షాప్‌లో అంటే పని కుక్‌గా చేయడానికి వెళ్ళేవారా? వెళ్ళేదాన్ని. కుక్‌గా వెళ్ళేదాన్ని. ఓకే. సో, యోగా టీచర్స్ ఉండేవారు. హ్మ్. మా ఈషగూడ చెక్ పోస్ట్‌లోనే దగ్గరలో. సో, వాళ్ళకి మార్నింగ్ పూట ఎళ్లి ఇంకా రోటీస్ అన్నీ చేసి అని నాకు చిన్నప్పటి నుంచి వంటలు బా నేర్చుకున్నాను నేను. హ్మ్. సో, వాళ్ళకి అది చేసిచ్చి ఆఫ్టర్‌నూన్ నుంచి అంటే ఒక పూట వచ్చి బట్టల షాప్‌కి వెళ్ళేదాన్ని. హ్మ్. అది కూడా కృష్ణనగర్‌లోనే. ఓకే. దాని తర్వాత ఇంక చాలా షాప్స్‌లో వర్క్ చేశాను. హ్మ్. ఇక బట్టల షాప్‌లో ఉంటుండగానే నాకు మూవీ ఇండస్ట్రీ నుంచి అండ్ మా ఇంటి పక్క వాళ్ళు గూడా కొంచెం ఎంకరేజ్ చేశారు. అప్పుడు నాకు మెహర్ గారు అని రైటర్ ఉండే. హ్మ్. సో, తను గూడా ఎంకరేజ్ చేశారు. అనుకోకుండా నాకు బట్టల షాప్‌లో వర్క్ చేస్తుండగా కూడా ఆఫర్స్ వచ్చాయి. హ్మ్. సో, అలా 1 బై 1 అంటే 1 డేకి వచ్చి 700 తీసుకునేదాన్ని. హ్మ్. బట్టల షాప్‌లో మంత్ మొత్తం చేస్తే మనకి 2500, 3000 వచ్చేది. హ్మ్. అదే మనకి 1 డేనే 700 వచ్చింది అంటే, ఇంకా ముందుకు వెళ్తే డబ్బులు పెరిగే అవకాశం గూడా ఉంటది కదని అప్పుడు ఒక ఒక డెసిషన్ నిర్ణయానికొచ్చాను. తీసుకున్నారు. ఒక డెసిషన్ సో, మీరు తీసుకున్నాను. ఫస్ట్ మీరు తీసుకున్న అంటే అది సాలరీ కావచ్చు, మనం జనరల్ రెమ్యునరేషన్ అంటాం సీరియల్స్, హ్మ్. సినిమాలకు. అది ఇప్పుడు మీరు ఫస్ట్ బట్టల షాప్‌లో ఒక సేల్స్ గర్ల్‌గా వర్క్ చేశారు. అండ్ హ్మ్. కుక్‌గా ఒక చోట పనిచేశానంట. అవును. సో, మీకు ప్యారలెల్‌గా అంటే మార్నింగ్ అవర్స్‌లో అలా కుక్‌గా పనిచేయడము, ఇక్కడ సేల్స్ గర్ల్‌గా పనిచేయడం అన్నప్పుడు జనరల్‌గా యూజువల్లీ ఏమవుతుంది అంటే, అంటే మరీ 2/2 అవర్స్ ఫ్యామిలీ కాదు మీది. హ్మ్. ఫినాన్షియల్‌గా వీక్. హ్మ్. బట్ అంత బ్యాడ్ కండిషన్ కాదు. అంటే అప్పట్లో బ్యాడ్ కండిషన్ యాక్చువల్‌గా. హ్మ్. తెస్తేనే గడిచేది ఇల్లు. ఓకే. ఇక డ్యాడీ, మమ్మీ ఇద్దరు వెళ్లి ఏదో ఒక పని చేసుకొని తెస్తేనే హ్మ్. అందరిని పోషించగలిగే సిట్యుయేషన్ అన్నమాట అప్పుడు. హ్మ్. లేకపోతే ఇంక లేదన్నట్టే ఉండేది. సో, ఊర్లో బోలెడన్ని సార్లు ఉన్నప్పుడు పస్తులున్నట్టు గూడా మీరు ప్రీవియస్‌లో నేను విన్నాను. అంటే ఊర్లో ఉన్నప్పుడు అదే పరిస్థితి ఉండేది. లైక్ అంటే అమ్మ వెళ్లి ఆ రోజుకి రైస్ లేకపోతే మన ఆంధ్రాలో రైస్ అదే మిల్లుకేసినప్పుడు నూకలొచ్చేది. అవును. ఆ నూకలు తీసుకొచ్చి దాంట్లో ఉప్మాలాగా చేసి అమ్మ పెట్టేదప్పుడు మాకు చిన్నప్పుడు. ఓకే. సో, అలాంటి సిట్యుయేషన్ నుంచి ఇగ హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత కూడా కొన్ని రోజులు స్ట్రగుల్స్ సేమ్ ఉంటాయి. కండిషన్స్. రాగానే అందరూ సెటిల్ అయిపోలేరు కదా! అవును. అందరికి అన్ని ఆపర్చునిటీస్ మంచిగా రావు. సో, హ్మ్. అప్పుడు కూడా చాలా స్ట్రగుల్ అయ్యేవాళ్ళం. లైక్ ఒక రూమ్‌లోనే 6 మెంబర్స్ ఉండేవాళ్ళం. 4 మెంబర్స్ సిస్టర్స్ హ్మ్. అండ్ నేను, మమ్మీ, డ్యాడీ అది వాష్‌రూమ్ కూడా ఒక 3 ఫ్యామిలీస్ కలిసి ఉండేది. ఓకే. సో, అలాంటి సిట్యుయేషన్ నుంచి కూడా ఇగ బట్టల షాప్‌లో చేసిన తర్వాత డ్యాడీ పెయింటింగ్ వర్క్‌కెళ్ళిన తర్వాత, మమ్మీ కూడా ఏదో ఒక పనికి వెళ్ళిన తర్వాత హ్మ్. ముగ్గురం వచ్చిన డబ్బులతో ఇగ అమ్మ మొత్తం ప్లాన్ చేసేవారన్నమాట. ఓకే. ఏది ఎలా ఉన్నా డ్యాడీ కొంచెం సైలెంట్ ఉంటారు. హ్మ్. ఇక అమౌంట్ అంతా మేమందరం తీసుకొచ్చి అమ్మ చేతికిస్తే అమ్మ ఒక రూల్ ప్రకారం సో, వెళ్ళేది. ఈ యూజువల్లీ డబ్బులు ఫ్యామిలీలో మదరే ఆ! అన్నిటికి సో, చూసుకుంటుంటారు. జనరల్ నిజంగా ఎందుకంటే చెప్తా. అన్ని అంటే అన్ని వాళ్ళు ఆ థింకింగ్ అప్పుడు కరెక్ట్ ఉండబట్టి హ్మ్. ఈరోజు మేమిలా ఉన్నాము అని కూడా చెప్పగలను. ఓకే. ఇక మమ్మీ ఏందంటే కొంత అమౌంట్ చిట్టీకి, కొంత అమౌంట్ రెంట్‌కి, హ్మ్. కొంత అమౌంట్ ఇప్పుడు నల్ల బిల్లు లేదు. అప్పుడు నల్ల బిల్లులు, అవును. కరెంట్ బిల్లు వాటర్ బిల్ గూడా కూడా ఉండేది. ఉండేది. అవును. సో, దానికి ఇలా ప్లాన్ ప్రకారం అమ్మ వెళ్ళేది. హ్మ్. ఆ చిట్టి ఏసిన అమౌంట్‌లతోనే కొంచెం అలా అలా పిల్లలకి పెళ్ళిళ్ళున్నాయి కదా! అని చెప్పి హ్మ్. ఫస్ట్ ఇద్దరు సిస్టర్స్‌కి పెళ్లి చేసేసాము. హ్మ్. ఇక నేను గూడా కష్టపడడం స్టార్ట్ చేసిన తర్వాత వచ్చిన అమౌంట్ మొత్తం సో, మీరు పెద్ద కూడబెట్టుకొని ఇంట్లో? నేనే పెద్ద మీరు ఇంట్లో. పెద్ద బట్ ముందు సిస్టర్స్‌కి పెళ్లి చేసారు. ముందు సిస్టర్స్‌కి పెళ్లి అప్పుడు మరి నిజంగా చేశామన్నమాట. మీరు అబ్బాయే కదండీ మీ నాన్నగారు. ఇగ అంతే ఇగ డ్యాడీ ఒక్కడైతే చేయలేడు. హ్మ్. 100% మన వంతు సహాయం మనం చేయాలి. సో, హ్మ్. మనల్ని భూమి మీద కని పెట్టారు అంటే మనం ఏదో ఒకటి చేయాలి తల్లిదండ్రుల కోసం. హ్మ్. అందుకు నేను కొంచెం పెద్దరికంగా అంటే చిన్నప్పుడే కొంచెం తెలివితేటలు ఎక్కువ సంపాదించుకున్నాను. హ్మ్. సంపాదించుకొని ఆ తెలివితేటలతోనే మమ్మీ, డ్యాడీకి సహాయంగా ఉండి పిల్లలందరి పెళ్లి చేయగలిగాము. సో, స్ట్రగుల్ డేస్ చాలా ఫేస్ చేసారయితే మీరు. చాలా.